హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై క్లాస్. ఇవాళ మనం అల్గోరిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ గురించి మాట్లాడుకుంటామండి. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్, అసలు మనకి అల్గోరిథమ్స్ అనేవి ఎప్పుడు ఆవిర్భించాయి, ఫ్లో చార్ట్స్ అనేవి ఎప్పుడు మొదలయ్యాయి అనే దాని గురించి మనం ఒకసారి జస్ట్ బ్రీఫ్గా చూద్దాము. ఆల్ కవిర్జిమి అనే ఒక మ్యాథమెటిషియన్ 9th సెంచరీలో ఆల్జిబ్రా కోసం అని చెప్పి మోడర్న్ అల్గోరిథమ్స్ అనేవి మనకి ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇతను 9th సెంచరీలో చేశారు. ఇతను ఒక పర్షియన్ సైంటిస్ట్ అండి. ఓకే, ఆ తర్వాత 19th సెంచరీ అడా లవ్లేస్ అనే ఆమె ఫస్ట్ కంప్యూటర్ అల్గోరిథం రాశారు. అంటే అల్గోరిథం ఫస్ట్ మొట్టమొదటిగా రాసింది ఎవరండి? అడా లవ్లేస్. అది మెషిన్ అనేది ప్రాసెస్ చేసింది మనకి. ఓకే, ఇది జరిగింది 19th సెంచరీలో అండి. తర్వాత మనకి వచ్చిందే ఫ్లో చార్ట్ అండి. ఫ్రాంక్ గిల్బర్ట్ అనే ఒక శాస్త్రవేత్త ఫ్లో ప్రాసెస్ చార్ట్ అనేది చేశారు. దేనికోసం చేశారంటే అది ఇండస్ట్రియల్ పర్పస్ కోసం అతను చేయడం జరిగింది. అంటే ఫ్యాక్టరీలో వర్క్ ఫ్లో ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో 1921లో ఫ్రాంక్ గిల్బర్ట్ అనే ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1940స్కి వచ్చేసరికండి జాన్ వాన్ న్యూమన్ అన్న అతను ఆ ఫ్లో చార్ట్స్ ని కంప్యూటర్స్ టెక్నాలజీకి తీసుకురావడం జరిగింది ఇన్ ద ఇయర్ 1940s. అండ్ ఇన్ ద 1921 ఫ్రాంక్ గిల్బర్ట్, 1940s జాన్ వాన్ న్యూమన్. ఎందుకు ఈ కీవర్డ్స్ నేను స్ట్రెస్ ఇస్తున్నానంటే మనకి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఇట్లాంటివి కూడా వస్తాయండి. ఎవరు ఫస్ట్ ఫ్లో చార్ట్ అనేది రెడీ చేశారు, ఎవరు కంప్యూటర్ టెక్నాలజీకి తీసుకొచ్చారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా వస్తాయి. మీకు ఈ చాప్టర్ అయిన తర్వాత మీకు కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేవి చూపిస్తాను. ఎట్లా వస్తాయి, ఏ మోడల్లో క్వశ్చన్స్ వస్తాయి టాపిక్ మీద అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్, అసలు అల్గోరిథం అంటే ఏమిటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అల్గోరిథం అనేది ఏమీ లేదు, చాలా సింపుల్ అండి. ఇట్ ఈస్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫర్ రెడ్యూసింగ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మనం ఏదన్నా ఒక ప్రోగ్రామ్ చేసామనుకోండి, దాని కాంప్లెక్సిటీ అంటే అందులో ఛాలెంజెస్ ఉంటాయి. ఆ కాంప్లెక్సిటీని తగ్గి స్టెప్ బై స్టెప్గా ఒక స్ట్రక్చర్డ్ వేలో రాసుకోవడాన్ని మనం అల్గోరిథం అంటాము. దీన్నే జనరల్గా స్యూడో కోడ్ అని కూడా అంటాం. స్యూడో కోడ్ అంటే అర్థం ఏంటంటేనండి, ఇట్స్ ఏ ప్లెయిన్ హ్యూమన్ అండర్స్టాండబుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్లెయిన్ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. అర్థమైందండి? ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ టర్మ్ అయితే అనుకోకండి. ఇది ఏం లేదండి, మనం ఇప్పుడు ఏదైతే అల్గోరిథం రాస్తామో మనకు అర్థమయ్యేలా రాసుకోవడాన్ని మనం స్యూడో కోడ్ అంటాము. ఓకేనండి. నెక్స్ట్, అలాగే ఎందుకు అల్గోరిథం రాస్తాం మనము? బికాస్ టు హ్యావ్ ఏ క్లారిటీ ఆన్ ద ప్రాబ్లం. అసలు మనకి ఉన్న ప్రాబ్లం ఏంటి, దాని క్లారిఫైగా సొల్యూషన్ తేవడం కోసం మనం అల్గోరిథం అనేది వాడతాము. ఓకేనండి, ఇది యాక్చువల్ అసలు అల్గోరిథం యొక్క బేసిక్ ఐడియాలజీ. నెక్స్ట్ చూడండి, వీటికి కూడా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి. అల్గోరిథంకి మనకి ఎలా అయితే కంప్యూటర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అల్గోరిథం కూడా మనకి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ వన్, ఫైనైట్నెస్ అంటే ఏంటి? ఏదన్నా మనం ఒక స్టెప్ బై స్టెప్ వేస్తున్నప్పుడు ఒక సర్టెన్ పాయింట్కి అది లిమిట్ చేయాలి ఆ స్టెప్ని, అంతే తప్ప కంటిన్యూస్గా చేయడానికి లేదు. అది ఒక క్యారెక్టరిస్టిక్ అండి మనకి. దేని గురించిది? అల్గోరిథం గురించి. అలాగే డెఫినెట్నెస్ అంటే మనం రాసే ప్రతి స్టెప్ లేదా రాసే ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా కన్ఫ్యూజన్ లేకుండా స్పెసిఫిక్గా క్లారిటీగా ఉండాలి. దాన్ని డెఫినెట్నెస్ అంటామండి. అంటే క్లియర్గా మనం డిఫైన్ చేయాలి. ఓకే,
దట్ ఈస్ కాల్డ్ డెఫినెట్నెస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ అల్గోరిథం. మూడోది ఇన్పుట్. ఇన్పుట్ అనేది ఐదర్ 0 ఉండాలి లేదా ఇంకేదైనా ఇన్పుట్ అయినా ఉండాలి తప్ప నిల్ అనేది ఉండకూడదు. కానీ మనం ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో, మన ఇన్పుట్ ఇస్తేనే కదండి ప్రాసెస్ అవుతుంది అది. సో షుడ్ హ్యావ్ 0 ఆర్ ఇంకా స్పెసిఫిక్ గా ఇన్పుట్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ అవుట్పుట్. మనం ఇచ్చే ఇన్పుట్ నుంచి అట్లీస్ట్ 1 అవుట్పుట్ అన్నా మనకు రావాలి. అట్లీస్ట్ 1 అవుట్పుట్ అన్నా రావాలి. వచ్చింది అంటే మన అల్గోరిథం కరెక్ట్ గా రాసామని అర్థం. అర్థమైందండి? సో ఇక్కడ ఏముంటాయండి, 4 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఫైనైట్నెస్, డెఫినైట్నెస్, ఇన్పుట్, అవుట్పుట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ ఫ్లో చార్ట్? అసలు ఫ్లో చార్ట్ అంటే ఏంటి? సరే, ఇప్పటి వరకు అల్గోరిథం చూసాం, బాగానే ఉంది. ఫ్లో చార్ట్ అంటే ఏంటి? సింపుల్ అండి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్, దేని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చెప్తున్నాం మనం? ఆఫ్ అన్ అల్గోరిథం. దేని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చెప్తున్నామండి? ఆఫ్ అన్ అల్గోరిథం. అంటే ఒక అల్గోరిథం మనం రాసినప్పుడు దాన్ని పిక్చరైజేషన్ ఫామ్ లో మనం చూపించడమే మనం ఫ్లో చార్ట్ అంటామండి. అయితే ఈ ఫ్లో చార్ట్ లో మనం ఏం వాడతాము? సింపుల్ గా చెప్పాలంటే షేప్స్ అండ్ సింబల్స్. ఏం వాడతామండి? షేప్స్ అండ్ సింబల్స్ వాడతాం. ఓకే, ఏంటా షేప్స్, ఏంటా సింబల్స్ అనేది మనం చెప్తాను. బట్ బిఫోర్ దట్, అసలు ఎందుకు వాడతాము అనేది చూడాలి. దేనికంటే మనం రాసే కన్స్ట్రక్ట్ చేసే ప్రోగ్రాంలో ఎక్కడన్నా లాజిక్ మిస్ అయినా లేదా ఎక్కడ ఎర్రర్స్ ఉన్నా ఫ్లో చార్ట్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దానికోసం మనం ఫ్లో చార్ట్ అనేది వాడడం జరుగుతుందండి. ఓకే, సో అదే చెప్తున్నాను ఇప్పుడు. చూడండి, వై వి యూస్ ఫ్లో చార్ట్స్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ విజువల్ లాజిక్. ఫస్ట్ థింగ్ ఏంటండి? విజువల్ లాజిక్. అంటే అర్థం ఏంటి? ఒక కాంప్లెక్స్ ప్రోగ్రామ్ని ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్లో చార్ట్. అలాగే నెక్స్ట్ డీబగ్గింగ్. డీబగ్గింగ్ అంటే ఏంటండి? దీన్ని మనం ఏమంటామంటే ట్రేసింగ్ అని కూడా అంటాము. దేని ట్రేస్ చేస్తుంది? మనం ఏదన్నా ఎర్రర్స్ చేస్తే ప్రోగ్రాంలో దాన్ని ట్రేస్ చేయడాన్నే మనం డీబగ్గింగ్ అంటాము. అర్థమైందండి? నెక్స్ట్ ఇంకోటి ఏంటండి? కోడింగ్ ఎయిడ్. అంటే మనం ఒక కోడ్ రాస్తున్నప్పుడు మనకి జనరల్గా ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్కి ఆండ్రాయిడ్ కదండి వాడతాం, లేదా యాపిల్కి అయితే iOS వాడతాం. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్లు, అవునండి? సో ఇవి డెవలప్ చేసేటప్పుడు వాళ్ళకు ప్రోగ్రామ్ రాస్తారు కదా, ఆ ప్రోగ్రామ్ రాయడాసే ముందు వాళ్ళు ఒక ఫ్లో చార్ట్ వేసుకుంటారండి. ఆ ఫ్లో చార్ట్ ప్రకారం వాళ్ళ కోడ్ జనరేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఈ కోడ్ జనరేట్ చేసినప్పుడు ఎక్కడన్నా ఎర్రర్స్ ఉన్నాయా, కరెక్ట్గానే ఫ్లో వెళ్తుందా లేదా అనే దాని గురించి మనకి ఫ్లో చార్ట్ అనేది సూచిస్తుంది. అర్థమైందండి? సో ఎందుకు యూజ్ చేస్తామండి? ఒకటి విజువల్ లాజిక్, రెండోది డీబగ్గింగ్, రెండోది కోడింగ్కి హెల్ప్ చేస్తుంది కరెక్ట్గా ఉందా లేదా అనేది. అర్థమైందండి? దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫ్లో చార్ట్ అండి. నెక్స్ట్, ఇప్పుడు మనం వద్దాం. ఇందాక నేను చెప్పాను ఫ్లో చార్ట్లో ఏం వాడతామండి? షేప్స్ ఆర్ సింబల్స్. అయితే మనకి ఫ్లో చార్ట్లో ఏ షేప్స్ ఉంటాయి, ఏ సింబల్స్ ఉంటాయి, ఏ షేప్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది అనే దాని గురించి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మనకి ఇందులో జనరల్గా ఫస్ట్ ఓవల్ షేప్ అంటాం. నెక్స్ట్ అలాగే పారలెలోగ్రామ్ అంటాం. అన్ని మ్యాథమెటికల్ జామెట్రిక్ షేప్స్ ఏనండి, ఇది పెద్ద కంప్యూటర్ సైన్స్ ఏం కాదు. నెక్స్ట్ రెక్టాంగిల్ అంటాం. నెక్స్ట్ రాంబస్ అంటాం. ఈ 4 బేసిక్ స్టాండర్డ్ షేప్స్ అండి. మనం ఫ్లో చార్ట్లో వాడే స్టాండర్డ్ షేప్స్ ఆర్ ఏమంటామండి? సింబల్స్ అంటాం. స్టాండర్డ్ షేప్స్ ఆర్ సింబల్స్. అంటే ఓవల్ అంటే అర్థం ఏంటండి? మీకు ఎలా ఉంటుందంటే అది ఇలా ఉండి
ఇలా ఉంటుందండి. ఇది ఓవల్ షేప్ అంటాం ఇన్ ద ఫ్లో చార్ట్ లాంగ్వేజ్. అలాగే పారలలోగ్రామ్ అంటే ఏంటండి? మీరు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. పారలలోగ్రామ్ అంటే ఇది. నెక్స్ట్ రెక్టాంగిల్ అంటే ఎలా ఉంటుందండి? అందరికీ తెలిసిందే ఇది. నెక్స్ట్ అలాగే ఇంకోటి ఏంటన్నామండి మనం? రాంబస్. ఇదండి. సో ఇక్కడ మనం ఎన్ని షేప్స్ వాడుతున్నాం అండి? బేసిక్ స్టాండర్డ్ షేప్స్ 4 వాడుతున్నాం. 4లో ఫస్ట్ది ఏంటండి? ఓవల్. అలాగే నెక్స్ట్ది ఏంటి? పారలలోగ్రామ్, రెక్టాంగిల్, రాంబస్. ఏం సూచిస్తాయి ఈ షేప్స్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. చూడండి, జనరల్గా ఓకే కనపడుతుంది కదండి అందరికీను. ఓవల్ అనేది ఏంటి? ఏదన్నా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా దానికోసం వాడేది ఓవల్ షేప్ అండి. ఓకే, ఓవల్ షేప్ దేనికి వాడతామండి? ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి, ప్రోగ్రామ్ ఎండ్ చేయడానికి మనం ఓవల్ షేప్ అనేది వాడతాము. నెక్స్ట్ వచ్చేసి పారలలోగ్రామ్. ఇది దేనికి వాడతామండి? ఇన్పుట్స్ ఇవ్వడానికండి. దేనికి వాడతామండి పారలలోగ్రామ్? ఇన్పుట్ ఇవ్వడానికి. అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అప్పుడు దానికి ఏ షేప్ వాడతామండి? పారలలోగ్రామ్ వాడతాం. నెక్స్ట్ షేప్ ఏంటండి? రెక్టాంగిల్. రెక్టాంగిల్ దేనికి వాడతామండి? ప్రాసెస్. మనకి ఇక్కడ జాగ్రత్త చూడండి, స్టార్ట్ టు స్టాప్ ఓ షేప్ ఉంటుంది, ఇన్పుట్స్ కో షేప్ ఉంటుంది, అలాగే ప్రాసెస్ కంటూ ఓ షేప్ ఉంటుంది. సో ప్రాసెస్కి ఏం వాడతామండి? రెక్టాంగిల్. అంటే మనకు జరిగే క్యాలిక్యులేషన్స్ కానీ, అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ కానీ, ఇంకే ప్రాసెస్ అయినా సరే దానికి రెక్టాంగిల్ వాడతాం. అర్థమైందండి? నెక్స్ట్ ఇంకోటి ఉందండి షేప్, ఏంటది? రాంబస్. ఇది దేనికండి? కండిషన్స్ ఆర్ డెసిషన్స్. కండిషన్స్ కానీ డెసిషన్స్ కానీ ఇవ్వడానికి మనం ఇక్కడ రాంబస్ అనేది వాడడం జరుగుతుంది. అర్థమైందండి? సో ఇవి బేసిక్గా స్టాండర్డ్ షేప్స్ అండి. నెక్స్ట్ మనకు ఉండేవి ఏంటంటే ఇంకోటి యారోస్ ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయి? ఫ్లో ఆఫ్ డేటా సూచిస్తాయి. అంటే డేటా ఎట్నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది ఈ యారోస్ అనేవి సూచిస్తాయి. అర్థమైందండి? ఇవి బేసిక్ స్టాండర్డ్ షేప్స్ అండి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక జనరల్ మన రియల్ టైం ఎగ్జాంపుల్ ఇస్తాను, దాని తర్వాత నేను కంప్యూటర్ ఎగ్జాంపుల్స్కి వెళ్తాను. అసలు రియల్ టైం ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము, సరదాగా తీసుకుందాము. ఓకే, చాలామంది ఇళ్లలో టీ కాఫీ తాగుతారు కదండి, అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ప్రిపరేషన్ ఆఫ్ టీ అన్నాను అనుకోండి, ప్రిపరేషన్ ఆఫ్ టీ అన్నానండి. దీన్ని మనం అల్గోరిథం ఫ్లో చార్ట్ కింద ఎలా మారుస్తామో చూపిస్తాను మీకు. సో ప్రిపరేషన్ ఆఫ్ టీ మనకు కావాల్సిన ఫస్ట్ ఏంటండి? టీ ప్రిపేర్ చేయాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి? ద రా ఐటమ్స్ కావాలి. ఏంటి ఆ రా ఐటమ్స్? ఫస్ట్ ఏంటండి అవి? మిల్క్, షుగర్, టీ పౌడర్. అంతేనండి? అంతేనా కాదా? మనకు కావాల్సింది ఇదే కదా, మిల్క్, షుగరు, టీ పౌడర్. సెకండ్, ఓకే మన దగ్గర ఉన్నాయి అన్ని. నెక్స్ట్ ఏం చేస్తామండి? నెక్స్ట్ ఏం చేస్తాం? బాయిల్ ద మిల్క్. అంతే కదండి? అంతేనా కాదా? మిల్క్ బాయిల్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామండి? యాడ్ టీ పౌడర్ అండ్ షుగర్. అంతే కదండి? టీ పౌడర్, షుగర్ టు బాయిలింగ్ మిల్క్. అంతే కదండి? ఏదైతే మిల్క్ బాయిల్ అవుతుందో దానికి టీ పొడి, షుగరు యాడ్ చేస్తాం, రైట్? సో అప్పుడు ఏమవుతుంది? ఫైనల్గా యాడ్ చేసిన తర్వాత
టీ ఈజ్ రెడీ ఆఫ్టర్ బాయిల్డ్. ఓకే, బాయిల్ అయిపోయిన తర్వాత మనకి టీ రెడీ అయిపోతుంది. అంతే కదండి, అంతేనా కాదా? ఇదేంటిది? జనరల్గా దీన్ని ఏమంటాం మనం? అల్గోరిథం అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఏమంటామండి? అల్గోరిథం. ఎందుకు? ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసాం, దేని తర్వాత ఏది వస్తుంది అని. అంతేనండి. నెక్స్ట్, ఇప్పుడు దీనికి నేను ఫ్లో చార్ట్ చూపిస్తాను మీకు. చూడండి, ఇది అల్గోరిథం అండి మనకు కావాల్సింది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అండ్ స్టెప్ 4. ఓకే, దీనికి ఫ్లో చార్ట్ ఎలా వేస్తామో ఫస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటది? స్టార్ట్. నెక్స్ట్ ఏమి ఇస్తామండి? ఇన్పుట్ ఇస్తాము. ఏమిస్తామండి? మిల్క్, షుగర్, టీ పౌడర్, ఇవే కదా కావాలి. నెక్స్ట్ ఏమవుతుందండి? బాయిల్ ద మిల్క్. అంతేనండి. నెక్స్ట్ ఏమవుతుందండి? మళ్ళీ ఏం చేస్తాం మనం? యాడ్ టీ పౌడర్ అండ్ షుగర్. అర్థమైందండి? అర్థమైందా? నెక్స్ట్, ఇక్కడ నేను డెసిషన్ బాక్స్ పెడతాను. ఇఫ్ బాయిల్డ్ ఏమవుతుంది? ఎస్ అయితే స్టాప్. బాయిల్ అయిపోతే మనకి టీ రెడీ అయిపోయినట్టే కదా. ఇన్ కేస్ ఇంకా టైం పడుతుంది నో అంటే, అర్థమైందండి? ఇఫ్ బాయిల్డ్ అయితే స్టాప్, అంతే. అర్థమైందండి? ఇప్పుడు నో అయింది అనుకోండి, మళ్ళీ స్టిల్ ఈ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. నో అయితే ఈ ప్రాసెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మళ్ళీ అగైన్ మళ్ళీ టీ పౌడర్ యాడ్ చేయమండి, నార్మల్గా చెప్పాను నేను. ఓకే, బాయిలింగ్ అవుతూ ఉంటుంది, అప్పుడు మళ్ళీ ఎస్ అయిపోయినప్పుడు స్టాప్ చేసేస్తాం. ఇది జనరల్గా ఫ్లో ఆఫ్ ద డేటా అంటాం. ఇక్కడ చూడండి, మనం ఏమేమి వాడాం? ఇన్పుట్స్ ఓవల్ వాడాం. ఇది ఇన్పుట్ అండి, అంతేనా? ఇది ప్రాసెస్ అండి. అగైన్ మనం ఇన్పుట్, ఇది ఇన్పుట్స్ ఎన్నన్నా ఇచ్చుకోవచ్చు అండి, మీరు డిపెండ్స్, అది మీరు చేసే ప్రోగ్రామ్ బట్టి. ఇదేంటండి? ఇక్కడ డెసిషన్ ఆర్ కండిషన్. అర్థమైందండి? ఫైనల్లీ స్టాప్. అర్థమైందండి? నేను ఇది జనరల్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, అసలు మీకు బేసిక్ ఐడియా అర్థం అవడం కోసం చెప్పాను. ప్రిపరేషన్ ఆఫ్ టీ ఎలా చేస్తామో దాన్ని ఫ్లో చార్ట్ రూపంలో, అల్గోరిథం రూపంలో ఎలా చూపిస్తాము అనే దాని గురించి మాత్రమే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. గుడ్, అండర్స్టూడ్? హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. ఇప్పుడు నెక్స్ట్, రియల్ టైం కంప్యూటర్ ప్రోగ్రాంలో ఎలా చేస్తాము అల్గోరిథం ఫ్లో చార్ట్ అనేది మనం చూద్దాం. చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ. ఏంటండి? యాడింగ్ టూ నెంబర్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ ఇది. ఫస్ట్ ఏంటండి? అల్గోరిథం. ఎలా రాశారు? ఫస్ట్ స్టెప్ ఈజ్, అందరికి కనపడుతుందండి? సార్ జస్ట్ ఐ విల్ జూమ్ ఇట్. క్లియర్? ఫస్ట్ స్టెప్ ఏంటండి? స్టార్ట్. నెక్స్ట్ ఏం చేశారు? డిక్లేర్ వేరియబుల్స్ ఏ అండ్ బి, దెన్ రీడ్ ద ఇన్పుట్స్. అంటే ఏ, బి అని రెండు వేరియబుల్స్ తీసుకున్నారు. ఓకే, అంటే అందులో మనం వాల్యూస్ ఇస్తాము ఎడిషన్ కోసం, వాటిని ఇన్పుట్స్ డిక్లేర్ చేసాము. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము? సమ్ అని ఒక వేరియబుల్ తీసుకుని సమ్లో ఏ ప్లస్ బి వాల్యూ పెడతాము. ఇది ప్రాసెస్. సో ప్రింట్ అవుట్పుట్ ద కంప్యూటెడ్ సమ్ అండ్ స్టాప్. అర్థమైందండి? సింపుల్, ఏం లేదండి. వేరియబుల్స్ నేను డిక్లేర్ చేసాము, ఆ రెండు వేరియబుల్స్ కలిపి ఇంకో వేరియబుల్లో పెడుతున్నాము.
అవుట్పుట్ని, ఆ అవుట్పుట్ని మనం డిస్ప్లే చేస్తున్నాం. అర్థమైందండి? సింపుల్ ఎగ్జాంపుల్, యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇది. ఓకే, దీని ఫ్లో చార్ట్ మీరు చూస్తే ఇక్కడ చూడండి, దాని యొక్క ఫ్లో చార్ట్ ఇది ఎలా ఉంది చూడండి. స్టార్ట్, రీడ్ ఏ అండ్ బి, ఇన్పుట్ కాబట్టి ఏ బాక్స్ లో ఇచ్చామండి, పారలలోగ్రామ్. ప్రాసెస్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, రెక్టాంగిల్. అలాగే ప్రింట్ సమ్, స్టాప్. అర్థమైందండి? ఇక్కడ నుంచి జస్ట్ డైరెక్ట్ వచ్చేస్తుంది ఇట్లా, అంతే. అర్థమైందండి? దిస్ ఈస్ ద వే హౌ వి వర్క్ ఆన్ ఫ్లో చార్ట్స్. అర్థమైందండి? అండర్స్టూడ్? నెక్స్ట్, అలాగే సపోజ్ మీకు ఇంకోటి చెప్తాను. ఇదే ఉంది కదా, ఇది దేని గురించి మనం మాట్లాడుకున్నాం? విజువలైజేషన్ ఆఫ్ ఎడిషన్. సే ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఒక గ్రేటెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఫైండ్ చేయాలనుకున్నా. దీనికి అల్గోరిథం ఎలా రాస్తాను? ఫస్ట్ మనం ఏం రాస్తామండి, ఎప్పుడూ కూడా ఫస్ట్ మనం అల్గోరిథమే మొదలెట్టాలి. ఎందుకంటే ఇది స్టెప్ బై స్టెప్ చెప్పినప్పుడు మనకి క్లియర్ కట్ ఐడియా ఉంటుందండి. ఓకే, అల్గోరిథం చూడండి. స్టెప్ 1 స్టార్ట్, స్టెప్ 2 డిక్లేర్ 2 values A and B. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3 ఏం రాస్తామండి? ఇప్పుడు స్టార్ట్ చేసాము, 2 వాల్యూస్ ఇచ్చాము. స్టెప్ 3 ఏం చేస్తామండి? కంపేర్ ద 2 values. అంటే ఏం చేస్తాం ఇక్కడ? కంపేర్ ద 2 values అంటే ఎగ్జాంపుల్ లైక్ A గ్రేటర్ దాన్ B ఆర్ B గ్రేటర్ దాన్ A. ఇది కంపారిజన్ చేస్తాం, అంతే కదండి. 2 values లో ఏది గ్రేటరు, ఏ B కన్నా గ్రేటరా, B A కన్నా గ్రేటరా అనేది చెప్తాం. నెక్స్ట్ స్టెప్ 4 ఏం చేస్తామండి? డిస్ప్లే అవుట్పుట్ విచ్ ఈస్ గ్రేటర్. అర్థమైందండి? అర్థమైందా లేదా? అయిపోయిన తర్వాత స్టెప్ 5 స్టాప్. అర్థమైందండి? ఇది బేసిక్గా మనకి అల్గోరిథం అండి, గ్రేటెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇప్పుడు దీన్నే మనం ఫ్లో చార్ట్లో ఎలా చెప్తాము? దీన్ని ఫ్లో చార్ట్లో ఎట్లా చెప్తామండి? ఫస్ట్ ఏం వేసుకుంటాము? స్టార్ట్. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇన్పుట్స్ డిక్లేర్ చేయాలి. ఇన్పుట్స్ ఏ బాక్స్లో డిక్లేర్ చేస్తాము? మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాము, దట్ ఈస్ పారలలోగ్రామ్. అంతే కదండి? ఏం రాస్తాం? రీడ్ ఏ అండ్ బి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి? నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? కంపేర్ చేయాలి. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కంపేర్ అని అన్నప్పుడు ఏంటండి ఇక్కడ వస్తుంది? కండిషన్ వస్తుంది. సో కండిషన్కి వచ్చినప్పుడు ఏం బాక్స్ వాడతామండి మనం? ఖచ్చితంగా ఇక్కడ మనం డెసిషన్ బాక్స్ వాడతాం. దీన్ని ఏమంటాము? డెసిషన్ బాక్స్ అంటాం. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఎస్ అయితే ఏం డిస్ప్లే చేయాలండి? అవుట్పుట్ ఏం డిస్ప్లే చేయాలి? ఏ ఈస్ గ్రేటర్. అంతేనండి? నో అయితే ఏం డిస్ప్లే అవుతుందండి? బి ఈస్ గ్రేటర్. అర్థమైందండి? సో ఫైనల్గా ఏదొచ్చినా మనకి ఇదొచ్చినా ఫైనల్గా లూప్ స్టాప్ అయిపోతుంది, ఏ ఒకటి వచ్చినా. అర్థమైందండి? సో దిస్ ఈస్ ద బేసిక్ ఫ్లో చార్ట్ ఆఫ్ కంపేరింగ్ 2 నెంబర్స్.
అర్థమైందండి? ఇక్కడ అల్గోరిథం ఇచ్చాము, ఇక్కడ ఫ్లో చార్ట్ ఇచ్చాము. సో మీకు ఈ పాటికే అసలు అల్గోరిథం అంటే ఏంటి, ఫ్లో చార్ట్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది ఉంటుంది. అర్థమైందండి? అయితే రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అసలు మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఏంటి అడ్వాంటేజ్ ఏంటి డిసడ్వాంటేజ్ అనేది కూడా ఒకసారి చూద్దాం. రైట్ అండి? చూడండి, దట్ ఈస్ వాట్ ద కీ డిఫరెన్సెస్. ఓకే, ఫస్ట్ మనం పారామీటర్స్ ఏ పారామీటర్స్లో చూస్తాము, దాని నేచర్ ఏంటి, డిఫికల్టీ ఏంటి, డీబగ్గింగ్ ఏంటి, ఫార్మాట్ ఏంటి. ఫస్ట్ నేచర్ చూడండి, ఈజీ. ఇందులో ఏంటి అడ్వాంటేజ్, అల్గోరిథంలో మనకి ఏ డిస్క్రిప్షన్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది, అది ఈజీ. అలాగే ఫ్లో చార్ట్లో ఏంటి ఈజీ, మనకి విజువల్ డయాగ్రామెటిక్ స్ట్రక్చర్ ఉంటుంది, అంతే కదండి, పిక్చర్డ్ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ డిఫికల్టీ, అల్గోరిథము చాలా ఈజీ, స్టెప్స్ రాయడం అంత కష్టమేం కాదు. కానీ ఫ్లో చార్ట్లో వచ్చేసరికి ఏమవుతుంది, ఈ షేప్స్ కండిషన్స్ అన్ని పెట్టడానికి కొంచెం టైం టేకింగ్ పడుతుంది. అలాగే డీబగ్గింగ్ అంటే మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ, ఏంటండి, ట్రేసింగ్ ఎర్రర్స్. సో ఎక్కువ పెద్ద డేటా ఉన్నప్పుడు ఆ ట్రేస్ చేయడం అల్గోరిథంలో చాలా కష్టం అవుతుందండి. పెద్ద ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు సపోజ్ ఒక 30-40 స్టెప్లు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది, అల్గోరిథంలో మనకి ఈ యొక్క ఎర్రర్స్ని ట్రేస్ చేయడం చాలా కష్టం అవుతుంది. బట్ వేరాజ్ ఇన్ ఫ్లో చార్ట్లో అయితే మనకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది ఇక్కడ మనకి డేటా ఫ్లో అనేది తెలుస్తుంది ఫ్లో చార్ట్లో. అర్థమైందండి? ఫ్లో చార్ట్లో మనకి డేటా ఫ్లో అనేది తెలుస్తుంది కాబట్టి ఈజీగా ఫాలో అవుతుంది. ఆ లాజిక్స్ కానీ ఆ లాజిక్ యాక్సెప్ట్ అయితే ఒక దగ్గరికి వెళ్తుంది, యాక్సెప్ట్ అవ్వకపోతే ఇంకో దగ్గరికి వెళ్తుంది. సో అది ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ ఫ్లో చార్ట్లో కంపేర్ టు అల్గోరిథం. అర్థమైందండి? నెక్స్ట్ ఫార్మాట్, ప్లెయిన్ ఇంగ్లీష్ ఆర్ సూడో కోడ్. మీకు ఆల్రెడీ ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, సూడో కోడ్ అంటే ఏ హ్యూమన్ అండర్స్టాండబుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అల్గోరిథం మనకు సాధారణంగా రాస్తాం, బట్ వేరేస్ ఫ్లో చార్ట్లో ఏం వాడతామండి, మనం జామెట్రిక్ సింబల్స్ అండ్ కనెక్టర్స్ వాడతాము. అర్థమైందండి? జామెట్రిక్ సింబల్స్ అండ్ కనెక్టర్స్ అనేవి వాడతాం. క్లియర్ అండి? ఇది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అల్గోరిథం అండ్ ఫ్లో చార్ట్స్ అండి. మీకు నెక్స్ట్ నేను ఏం చెప్తానంటే, ఈ కాన్సెప్ట్ మీద మీకు దరిదాపుగా ప్రీవియస్ పేపర్స్లో కానీ వచ్చే పేపర్స్లో కానీ మ్యాక్స్ 1 to 2 క్వశ్చన్స్ కానీ ఎక్కువ రావండి. మ్యాక్స్ 1 to 2 క్వశ్చన్స్. మీకు ఒకసారి మీకు మోడల్ క్వశ్చన్స్ నేను చూపిస్తాను, అందులోనే ఎస్పెషల్లీ ఫ్లో చార్ట్స్ మీద వస్తుంది క్వశ్చన్. అల్గోరిథం మోడ్ కూడా డెఫినేషన్ మోడ్లో మీకు క్వశ్చన్స్ వస్తాయి. అర్థమవుతుందండి? డెఫినేషన్ మోడ్ కానీ అబ్రివేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అల్గోరిథమ్స్లోని వస్తాయి. అలాగే ఫ్లో చార్ట్ నుంచి మటుకు మీకు ఖచ్చితంగా 1-2 క్వశ్చన్లు మటుకు ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. మీకు ఇప్పుడు జస్ట్ ఒక శాంపుల్గా ఒక 10 క్వశ్చన్స్ చూపిస్తాను, ఎలా ఉంటాయి అనేది జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, అందరికీ విజిబుల్ అవుతుందండి? హోప్ ఎవ్రీవన్ ఆర్ గెటింగ్ క్లియర్. యా, చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే వాట్ ఈజ్ అల్గోరిథం. ఇది అదే నేను చెప్పాను మీకు, అల్గోరిథమ్స్ మీద డెఫినేషన్ మోడ్ అబ్రివేషన్ మోడ్స్ ఎక్కువ ఉంటాయి. వాట్ ఈజ్ అల్గోరిథం, ఇక్కడ చూడండి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్, ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్, ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఏమవుతుందండి ఆన్సరు? చాలా ఈజీ క్వశ్చన్. ద ఫస్ట్ థింగ్ మనం ఏమంటాము, ఇట్స్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఫ్లో చార్ట్, ఈ హార్డ్వేర్ కాదు, కంప్యూటర్ హార్డ్వేర్ కాదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతకన్నా కాదు. రైట్ అండి? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, విచ్ సింబల్ ఈజ్ యూస్ టు రిప్రజెంట్ స్టార్ట్ ఆర్ ఎండ్ ఆఫ్ ద ఫ్లో చార్ట్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఏమిచ్చారండి? 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏమిచ్చారు? రెక్టాంగిల్, డైమండ్, ఓవల్, పారలలోగ్రామ్. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసుకున్నాం. డైమండ్ అంటే రాంబస్ ఏనండి, దాన్ని మనం టెర్మినాలజీ ప్రకారం రాంబస్ అని కూడా అంటాం. ఓకే, సో ఏ సింబల్ స్టార్ట్ టు ఎండ్ అంటే స్టార్ట్ టు స్టాప్ ఏది చూపిస్తుందండి?
ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ క్లియర్ విత్ దిస్. ఓవల్ షేప్ చూపిస్తుంది. అర్థమైందండి. నెక్స్ట్ అలాగే ఇన్ ఏ ఫ్లో చార్ట్ రౌండ్ షేప్డ్ సింబల్ రిప్రజెంట్స్ ఏంటి? ఇది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకు ఆ 4-5 సింబల్స్ తో పాటు రౌండ్ గా ఒక సింబల్ ఉంటుందండి. దీన్ని మనం కనెక్టర్ అంటాం. అంటే ఇవి మీకు చెప్పాను కదా, ఎక్కువ డేటా వెళ్ళినప్పుడు డెసిషన్ మేకింగ్ లో కొన్నిసార్లు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి లూప్ వెళ్ళడానికి కనెక్టర్స్ వాడతాం. ఏం వాడతాం అండి? దానికి కనెక్టర్స్. సో దాన్నే ఇక్కడ ఇన్ ఏ ఫ్లో చార్ట్ ఏ డైమండ్ షేప్డ్ సింబల్ రిప్రజెంట్ అన్నాడు. ఓకే, సో కనెక్టర్ అయితే మనకు కాదు. డైమండ్ షేప్ దేనికి రిప్రజెంట్ అవుతుందండి? డెసిషన్ మేకింగ్. సో కండిషన్ ఇస్తాము. అర్థమైందండి. క్వశ్చన్ 4 చూడండి. కనపడుతుందండి అందరికి? ఎవరీవన్ ఇస్ క్లియర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గుడ్ అల్గారిథం? మనం ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్స్ తో 4 ఉన్నాయని మాట్లాడాం, అవునండి. సో అందులో ఏది కాదు అని అడిగాడు వాడు. ఇక్కడ జాగ్రత్తగా క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఆవేశంగా క్యారెక్టరిస్టిక్ అవునని పెట్టేయకండి. ఓకే, సో ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్సా, అంబిగ్విటీయా, వెల్ డిఫైన్డ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్సా, ఫీజిబిలిటీయా? మనకు ఆల్రెడీ తెలుసు ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా గుడ్ అల్గారిథంకి. అలాగే వెల్ డిఫైన్డ్ ఇన్పుట్ అవుట్పుట్స్ కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఫీజిబిలిటీ, సాధ్యత, పాసిబిలిటీ కూడా ఉంటుంది. సో అంబిగ్విటీ అనేది ఉండకూడదు. ఓకే, అంబిగ్విటీ అంటే ఏమీ లేదండి, కన్ఫ్యూజన్ అంటారు అంతే. ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు అల్గారిథం. సో విచ్ ఈస్ నాట్ ఏ ఫాలోయింగ్ గుడ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అల్గారిథం అంటే అంబిగ్విటీ. వాట్ ఈస్ దట్ అండి? అంబిగ్విటీ. అర్థమైందండి. నెక్స్ట్, వాట్ డస్ ఏ పారలలోగ్రామ్ సింబల్ రిప్రజెంట్ ఇన్ ఏ ఫ్లో చార్ట్? పారలలోగ్రామ్ సింబల్ మీకు ఆల్రెడీ చెప్పాం, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇది ఏంటండి? పారలలోగ్రామ్ సింబల్ అంటే ఏంటి? ఈ సింబల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందండి? దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? పారలలోగ్రామ్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, అంతే కదండి. మనం ఇన్పుట్కి అవుట్పుట్కే కదా అది వాడతాం మనం, రైట్. నెక్స్ట్ అలాగే రెక్టాంగిల్ సింబల్ దేన్ని సూచిస్తుంది? రెక్టాంగిల్ సింబల్ దేన్ని సూచిస్తుందండి మనకి? ప్రాసెస్. డెసిషన్ కి ఆల్రెడీ రాంబస్ మనకు తెలుసు. తర్వాత డాక్యుమెంట్ కానీ టెర్మినల్స్ కానీ ఇవన్నిటికీ ఏమవుతాయండి? టెర్మినల్స్కి ఓవల్స్, స్టార్ట్ ఎండ్. సో ఇవేమవుతాయి? బ్యాలెన్స్ ఏముంది? ప్రాసెసింగ్ ఆర్ యాక్షన్ స్టెప్. సో రెక్టాంగిల్ సింబల్ దేనికి చూపిస్తుంది మనకి? ప్రాసెసింగ్. అర్థమైందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూడండి క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ ఏ ఫ్లో చార్ట్? ఇది అందరికీ తెలిసిన డెఫినేషన్ అండి, ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ లేదు. ఏమంటామండి? విజువల్ ఆర్ గ్రాఫిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎన్ అల్గారిథం. స్పెసిఫిక్ కోడింగ్ లాంగ్వేజ్ కాదు, అలాగే టెస్టింగ్ టూలు కాదు, వైరస్ కాదు, అంతే కదండి. వెరీ ఈజీ అది. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నాం స్యూడో కోడ్. వాట్ ఈస్ స్యూడో కోడ్? యాక్చువల్ ప్రోగ్రామింగ్ కూడా, ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ లైక్ డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ అల్గారిథమా, గ్రాఫికల్ ఫ్లో చార్టా, మెషిన్ లాంగ్వేజా? అందరికీ ఐడియా ఉండి ఉంటుంది ఏంటండి ఇది? ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ లైక్ డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ అల్గారిథం, అంతే కదండి. ప్రోగ్రామింగ్ కోడ్ అయితే కాదు అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా డిస్కస్ చేసుకున్నామండి మనం. arrows in a flowchart are used to. arrows in a flowchart are used to. దేనికి వాడతామండి arrows? ఎర్రర్స్ ఇన్ ద లాజిక్ చేయడానిక, సీక్వెన్స్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కంట్రోలా, డేటా స్టోరేజ్ లొకేషన్, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్? హోప్ ఎవ్రీవన్ ఆర్ గుడ్ విత్ దిస్. ద సీక్వెన్స్ ఫ్లో ఆఫ్ కంట్రోల్ మనం చెప్పుకున్నాం క్లాస్లో. arrows అనేవి ఫ్లో ఆఫ్ కంట్రోల్కి వాడతాము. అర్థమైందండి. నెక్స్ట్ సో ఇదిగోండి చూడండి లాస్ట్ క్వశ్చన్.
వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రైటింగ్ అండ్ అల్గారిథం బిఫోర్ కోడింగ్? ఇది ట్రిక్కీ క్వశ్చన్ అండి. మనం ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాం వై ఫ్లో చార్ట్, వై అల్గారిథం అని. సో నేను చార్ట్ అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ రైటింగ్ అండ్ అల్గారిథం? అసలు ఎందుకు? స్పీడ్ ఆఫ్ ద కంప్యూటర్ చెక్ చేయడానికా? కాదు. ఇంటర్ఫేస్ ఏమైనా డిజైన్ చేయడానికా? కాదు. కోడ్ ఏమైనా మెషిన్ లాంగ్వేజ్ లో మార్చడానికా? కాదు. సో దేనికండి? టు క్లారిఫై ద లాజిక్ అండ్ ప్లాన్ ద సొల్యూషన్ సిస్టమేటికల్లీ. అంతే కదా, మనం ఒక లాజిక్ ని బ్రేక్ డౌన్ చేసి సొల్యూషన్ తేవడానికే కదండి మనం రాసుకుంటున్నాం అల్గోరిథము. అర్థమైందండి? సో ఈ విధంగా మనకి క్వశ్చన్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. అర్థమవుతుందండి? ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, క్వశ్చన్ కాన్సెప్ట్ ఎందుకు వింటున్నాము మీరు అడగచ్చు. సార్ బిట్ బ్యాంక్స్ ఉంటాయి కదా, బిట్ బ్యాంక్స్ ఇచ్చేసి చదివేసుకుంటాం. రైటే. మీకు ఇప్పుడు కాన్సెప్ట్ లేదనుకోండి, ఓకే బిట్ బ్యాంక్ మహా అయితే 10 క్వశ్చన్లు బట్టి పడతారు, ఏదో 50 క్వశ్చన్లు బట్టి పడతారు. కాన్సెప్ట్ లేనప్పుడు మీకు అది ఎంతకాలం గుర్తుంటుంది? ఉండదు. ఎందుకు కాన్సెప్ట్ చెప్తున్నాము గుర్తుపెట్టుకోండి. అసర్షన్ క్వశ్చన్స్ అని ఉంటాయండి మనకి. ఓకే, అసర్షన్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే, నేను మీకు ఎంసీక్యూస్ ఇచ్చినప్పుడు మీకు అలాంటివి ఇస్తాను నేను పేపర్లో. ఒక క్వశ్చన్ ఇస్తారు, లైక్ ఎలా చెప్పాలి, సరే ఏదో క్వశ్చన్ అనుకోండి, సమ్ ఎక్సెక్సెస్ ఏదో క్వశ్చన్ ఇచ్చారు. దీనికి 2 కండిషన్స్ ఇస్తారండి. ఓకే, కండిషన్ ఏ అండ్ కండిషన్ బి, 2 ఆప్షన్స్ ఇస్తారు. ఇచ్చి దీనికి మల్టిపుల్ చాయిస్ ఇస్తారండి. వన్ ఓన్లీ ఏ ఈజ్ ట్రూవా, ఓన్లీ బి ఈజ్ ట్రూవా, బోత్ ఆర్ ట్రూవా, బోత్ ఆర్ ట్రూనా, లేదా నన్ ఆఫ్ ది అబవ్. అర్థమైందండి? వీటిని అసర్షన్ క్వశ్చన్స్ అంటారు. అసర్షన్ అంటే అనాలిసిస్ క్వశ్చన్స్ ఇక్కడ. సో ఇవి మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా మీకు కాన్సెప్ట్ తెలియాల్సిందే. కాన్సెప్ట్ తెలియకపోతే మీరు ఈ అసర్షన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం చాలా కష్టం. దట్ ఈస్ ద రీజన్ మీరు కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయమని చెప్పేది. అర్థమైందండి? బిట్ బ్యాంక్ అంటే ఓన్లీ మల్టిపుల్ చాయిస్ ఇలాగే ఉండదు, అసర్షన్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా మన ఫర్దర్ మాక్ టెస్ట్ వాటిల్లో నేను ఇస్తాను, ప్రాక్టీస్ చేయిస్తాను. సో డోంట్ వరీ అబౌట్ దట్. బట్ బిఫోర్ దట్ మీ ఫోకస్ అంతా కాన్సెప్ట్ తెలుసుకోవడంలో ఉంటే సరిపోతుంది. అర్థమైందండి? సో దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే. దట్ ఈస్ వాట్ వీ లెర్న్డ్ అబౌట్ టుడే క్లాస్ అబౌట్ అల్గోరిథమ్స్, flowcharts, types of shapes in flowchart. ఓకే, అలాగే మనం ఇందులో ఏం నేర్చుకున్నాం అండి? క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకున్నాము. అలాగే రైటింగ్ ఆఫ్ అల్గోరిథం నేర్చుకున్నాము. అలాగే ఇందులో కూడా రైటింగ్ ఆఫ్ ఫ్లో చార్ట్ నేర్చుకున్నాము. అర్థమైందండి? అదేవిధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేసాము. ఏం చేసామండి? లైక్ ఎడిషను, కంపారిజను ఆఫ్ నెంబర్స్, అంతే కదండి, అవి చేసామా? నెక్స్ట్ అలాగే ఇంకేం చూసామండి? మోడల్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అనేది కూడా మనం ఇవాళ క్లాస్లో మనం చూసాము. ఓకే, మీరు వర్రీ అవ్వకండి. దీని గురించి నేను నోట్స్ అనేది ఇస్తాను, బిట్ బ్యాంక్ ఇస్తాను, అన్నీ ఉంటాయి. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన క్లాస్లో నేను చెప్పే క్లాస్ యాస్టీస్ అలా వినండి చాలు, అంత మించి మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఓకే, సో దిస్ ఈజ్ అప్ టు టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లెట్స్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ ద లాజిక్ గేట్స్. థ్యాంక్ యూ.